ఓకే, ఇది కట్ అయిందమ్మా మధ్యలో. సరే. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. అంటే అవిభక్తం అంటే అవిభక్తం అంటే విభించకుండా అఖండంగా ఉండేదాన్ని అవిభక్తం అంటారు. అలా అఖండంగా కనిపించేది నేనే, అది మళ్ళీ ఖండాలుగా అక్కడక్కడ అదే కనిపిస్తుంది కూడా నేనే. దానికి ఉదాహరణ ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఆకాశం. ఆకాశం అంతా కనిపిస్తుంది, అనంతంగా కనిపిస్తుంది. అదే ఆకాశం మన కుండల్లో వాటిల్లో కూడా ఆకాశం అంటే ఏంటి? ఖాళీ స్పేస్. ఆ ఖాళీ చిన్న చిన్న వాటిలో కూడా ఉంటుంది. అలాగే మన అణువులో కూడా ఆకాశం ఉంటుంది కదా. దీనికి ఉపనిషత్తులో కథ ఉంది కదా, చెప్పాను కదా ఆల్రెడీ మీకు. ఏమిటి? బ్రహ్మ విద్య నేర్చుకొని వస్తాడు కొడుకు. వచ్చిన తర్వాత అంతా తెలిసినట్టుగా అహంభావం ప్రదర్శిస్తూ ఉంటాడు. తండ్రికి అర్థం కాదు. ఏమిరా నువ్వు బ్రహ్మ విద్య నేర్చుకొని వచ్చావు గురుకులంలో, నీకు పూర్తిగా చెప్పలేదా అంటే, అంతా నేర్చుకున్నాను మొత్తం నాకు వచ్చేసింది అన్నాడు. అంత వచ్చినవాడు అహంకారం ఉండకూడదు కదా. అది కనిపించట్లా. బ్రహ్మ విద్య నువ్వు నేర్చుకోలేదు అయితే అని చెప్పి ఏంటంటే ఏదో చెప్తుంటాడు సృష్టి గురించి, వాటి గురించి. ఈ మర్రి విత్తనం తీసుకొస్తాడు. మర్రి విత్తనం తీసుకొచ్చి ఆ విత్తనాన్ని విత్తనాన్ని కట్ చేస్తాడు. చిన్నగా వస్తుంది లోపల విత్తనం మర్రి కాయలో ఏమో. దాన్ని కూడా కట్ చేయమంటాడు. కట్ చేస్తాడు. లోన ఏమైనా ఉందా అంటే లోన ఏమి లేదండి. మరి ఏమీ లేని దాంట్లో ఇంత పెద్ద మర్రి చెట్టు అట్లా వచ్చింది అన్నాడు. అవును కదా అంటాడు కదా. అదే రకంగా అక్కడ ఏమి లేదన్నది ఆకాశం. మనకు కనబడదు అంతే. అదేంటి? ఆకాశమే కదా. పైన ఏమీ లేదు కానీ ఎక్కువగా అంతా ఉన్నట్టు కనిపిస్తుంది. ఏమీ లేని అంతా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఏమీ లేని ఇంతే ఉన్నట్టు కనిపిస్తుంది. అది చెప్తున్నాడు అనమాట. అఖండంగా ఉండేది నేనే, అది ఖండాలుగా ఉండేది కూడా ప్రతి చోట నేను ఉంటాను ఆకాశంలాగా అని ఉదాహరణ ఇస్తాను. అలాగే సమస్త చరాచర ప్రాణ రూపంలో వేరువేరుగా గోచరిస్తూ ఉంటాను. వేరువేరుగా ఒక్కొక్క జీవిలో, ఒక్కొక్క ప్రాణంలో, ఒక్కొక్క చెట్టులో, ఒక్కొక్క పుట్టలో, అదే ఒక్కొక్క పక్షిలో, ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క రకంగా నేను వ్యక్తం అవుతూ ఉంటాను. కనిపిస్తానంటే ఏంటి? ఒక రకంగా వ్యక్తం అవుతూ ఉంటాను. మేక ఉందనుకో, మేమేమైనా అరుస్తుంటుంది. దానికి మేక అని పేరు పెట్టాం. ఈ మనిషి అన్నవాడు ఏదో మాట్లాడుతుంటే వీడి మనిషి అని పేరు పెట్టాం. అంటే తన వ్యక్తీకరణ రకరకాలుగా ఉంటుంది, ప్రాణులు బట్టి ఉంటుంది. అలాగే ఆ పరమాత్మే సృష్టికర్త అయిన బ్రహ్మగా, పోషకుడైన విష్ణువుగా, లైక రుద్రుడిగా తెలుసుకొని తగినవాడు. ఇది అది తెలియదే ఉంది. ఇంకా సృష్టి అంతా ఆయనదే అయినప్పుడు పుట్టించేది ఆయనే, భరించేది ఆయనే, దాన్ని అంతరించేది కూడా ఆయనే, అంతం చేసేది కూడా ఆయనే. అంటే పరమాత్మ ఈ రకంగా అర్థం చేసుకోవాలమ్మా. అంటే ప్రతి చోట పరమాత్మలో కూడా సాధన చేయగలిగితే మన కళ్ళల్లో కానీ మన యొక్క ఆలోచనలో కానీ దోషాలు పోతాయి. తప్పించేయం కాదు. దోషాలు పోయి ఆ దివ్యత్వం మనకు వస్తుంది. ఎప్పుడైతే ఆ దివ్యత్వం ఒకసారి మీరు అనుభూతి చెందారంటే శాంతి వస్తుంది. ఆ శాంతిని ఒకసారి అనుభూతి చెంది దాన్ని ఇంకా వదులుకోలేము. ఆ రుచి ఒకసారి తగిలిందా ఇంకా దాన్ని వదలడం. ఇంకా ఈ జీవుడు చక్కగా మంచి ప్రయాణం మొదలవుతుంది. అక్కడి నుంచి అసలైన ప్రయాణం మొదలవుతుంది. మానవ జన్మ యొక్క సార్థకత అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఇప్పటివరకు అది ప్రిపరేషనే. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం ఇది సర్వస్య విష్టితం. ఆ పరబ్రహ్మ అన్ని జ్యోతులకును జ్యోతి, పరంజ్యోతి, మాయాతీతులను, జ్ఞానస్వరూపులను, తెలుసుకొనదగిన వాడును, తత్వజ్ఞానము ద్వారా ప్రాప్తుడును అతడే. సర్వ ప్రాణుల హృదయముల యందు విశేషముగా ఉండువాడును అతడే. జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్వవిష్ఠితం. జ్యోతిష అంటే జ్యోతి అంటే అగ్ని, దివ్య జ్యోతి అంటాం కదా. అంటే ఏమిటి? జ్ఞానజ్యోతి, ఆత్మప్రకాశం. ప్రకాశం ఏదైతే ఇస్తుందో దాన్ని జ్యోతి అంటాం. చైతన్యం కనిపిస్తుంది కదా ప్రతి చోట. నాలో కూడా క్రియేటివ్ పవర్ ఉంది. నేను సృష్టించగలను, కొత్త కొత్త బొమ్మలు చేయగలను, కొత్త కొత్త వంటలు చేయగలను, కొత్తగా ఏదన్నా నేను కూడా నా మైండ్లో కూడా ఊహ వస్తుంది. నేను కూడా సృష్టి చేయగలను. నేను పరమాత్మను అయిపోతానా? కాను.
కానీ ఆయనలో అంశ చిన్నగా నాలో కూడా ఉంది. అంటే నేను కూడా ఒక రకమైన చిన్న జ్యోతినే, నేను కూడా చిన్న జ్యోతినే. అంటే ఇక్కడ ఉండే సకల జీవరాశుల ప్రాణులన్నీ కూడా చిన్న 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 జ్యోతులే. కానీ ఇవన్నిటికీ పరంజ్యోతి నేను, ఆ పరంజ్యోతిని పరమాత్మనైన నేను అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి నీలో ఉన్న ఆ చిన్న జ్యోతిని నీ తెలివితేటలకి, నీ యొక్క క్రియేటివ్ పవర్కి, నీ ఆలోచన శక్తికి, నీ శక్తికి అన్నిటికీ గొప్ప అనే భావం మనలో రాకుండా ఉండాలన్నమాట. ఈ రకంగా దీని ద్వారా మనం ఏం గ్రహించాలంటే, నేను ఏదో చిన్న ఇది అంటారు కదా, 100,000,000 లింగాల్లో నేను ఒక కోటి లింగాన్ని అని అలా అనుకోవాలి. అంతేగా నేను మహాలింగాన్ని అనుకోకూడదు కదా. అదే రకంగా ఎంతో ఉన్న జ్యోతి, నేను ఒక జ్యోతిని అంతే. అన్నీ జ్యోతులే, ఇప్పుడు కూర్చున్న అందరూ జ్యోతులే. అప్పుడు భేదం ఎందుకు కనిపిస్తుంది? భేదం కనిపించదు కదా. ఇప్పుడు ఒక ప్రమిదలన్నీ దీపాలు వెలిగించామమ్మా, ఏ దీపాన్నా మీరు సపరేట్గా చూడగలరా? చూడలేరు. అక్కడ దీపం వెలుగు రెండే కనిపిస్తాయి, ఇంకేం కనిపిస్తుందా? కనిపించదు. ఈ దృష్టి వచ్చినప్పుడు మనకి మనుషులు కూడా వాళ్ళ చైతన్యం ఒకటే కనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకా పోగా పోగా వాళ్ళ పరమాత్మ కనిపించడం మొదలు పెడతాడు. అది చూడడం మొదలు పెడితే మనలో దోషాలన్నీ ఒకటి ఒకటి తొలగిపోతాయి. అదే చెప్తున్నాడు అనమాట, నేను పరంజ్యోతిని. ఎందుకు పరంజ్యోతిని? ఈ జ్యోతికి ఆ జ్యోతికి పరంజ్యోతికి ఉన్న తేడా ఏంటి అంటే, నేను మాయాతీతుడిని, మాయకి అతీతుడను. అట్లాగే జ్ఞాన స్వరూపుడిని. జ్ఞానానికి స్వరూపం ఏమన్నా ఉంది అంటే, జ్ఞానం అన్నదానికి ఏదైనా రూపం ఉంది అంటే అది నేను. జ్ఞానానికి రూపం ఏదన్నా ఉందా? నేను చూడగలనా? జ్ఞానం అన్నది బుద్ధికి సంబంధించిన విషయం కదా, అది కనబడదు కదా. కానీ బుద్ధి జ్ఞానానికి రూపం అంటే ఇవ్వగలిగితే పరమాత్మనే, నన్నే చూడు, నేనే జ్ఞానం యొక్క రూపాన్ని. మొత్తం జ్ఞానం అంటే ఏమిటి? సృష్టి మొత్తం ఆయనకి తెలుసు. చూసాంగ విశ్వరూపంలో జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది, కాలం కూడా చూపించాడు. ఏం జరగబోతుంది, ఎంతమంది పుడుతున్నారు, ఏం పుడుతున్నాయి, ఏం పోతున్నాయి, ఎలా వెళ్ళిపోతున్నాయి, ఎలా మళ్ళీ పుడుతున్నాయి, ఎట్లా పోతున్నాయి, అట్లా మొత్తం ఒక సినిమాలాగా చూపించేశాడు అనమాట. కాబట్టి నేను జ్ఞానస్వరూపుడను, తెలిసి కొనదగిన వాడను. అంటే ఓటీటీ పెట్టుకొని మనం యూట్యూబ్లో చూడాల్సిన వాడు ఎవరు అన్నమాట, తెలుసుకోవాల్సిన మనిషి ఎవరు? పరమాత్మ. కానీ మనకు అది కనపడదు కాబట్టి చెప్తున్నా. కానీ మనం మిగతా ఆయన తెలుసుకుంటాం కదా, అందుకంటున్నాను అనమాట. మనం మిగతా ఆయన తెలుసుకుంటాం, యూట్యూబ్ పెట్టుకొని ఇంకేదో తెలుసుకోవాలి, అదే తెలుసుకోవాలి, ఇదేదో తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటాం కదా. అన్నింటిలో మీ శక్తి అనవసరం వేస్ట్ చేసుకుంటున్నారు. తెలుసుకోదగలిసినది కేవలం పరమాత్మనే. ఖాళీగా ఉన్నప్పుడు పరమాత్మనే తెలుసుకునే ప్రయత్నం చేయండి, ఆయన మీకు సాక్షాత్కారం అవుతాడు. ఎందుకని? శ్రవణం అయిపోయింది, మీకు మననం కూడా జరుగుతూ ఉంది. ఎప్పుడైతే శ్రవణం మననం అవుతుందో నెక్స్ట్ స్టెప్ ఏంటమ్మా? నిధిధ్యాసం. నిధిధ్యాసం అంటే ఏమిటి? ఖాళీగా ఉన్నప్పుడు పరధ్యానంగా పోకుండా, పరధ్యానం అంటే ఏదో ఇతర ఆలోచించకుండా, నిధిధ్యాసం అంటే ఏదైతే విన్నామో, ఏదైతే మననం చేస్తూ ఉన్నానో దాన్ని ధ్యానం చేయడం అనమాట. ఎప్పుడైతే ఆ ధ్యానం చేస్తూ ఉంటామో అక్కడ భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు. చిన్నప్పుడు చూసారా, మనం డాబా మీద పడుకున్నప్పుడు, మీరు పడుకున్నది మేము పడుకునేవాడు డాబా పైన. ఆ డాబా పైన పడుకొని చుక్కల్లో చూస్తూ, అదిగో అది బొమ్మలా కనిపిస్తుంది, ఏనుగులా కనిపిస్తుంది, చూసావా చుక్కలు కలిపితే ఇంకేదో కనిపిస్తుంది, రకరకాలుగా మనం అనుకుంటూ ఉండేవాళ్ళం. అంటే ఈ సాధన మనకు చిన్నప్పుడు ఉండేది, ఇప్పుడైతే పోయిందిగా. ఇప్పుడు కనపడవు, దాని ముందు ఫోటో తీసి ఇక్కడ చూడాలి. న్యాచురల్గా చూడటం అలవాటు తప్పింది మనకి. కనపడంగానే ముందు క్లిక్ కొట్టాలి, అప్పుడు దాన్ని చూసి అందరికీ పంపాలి. దాని మీద దృష్టి ఉంటుంది. కానీ అంత చక్కని ప్రకృతిని హాయిగా దాన్ని, నిధిధ్యాసం పోయింది మనకి, నిధిధ్యాసం లేదు అమ్మా. అదేనమ్మా, ఇప్పుడు పైన పడుకున్నా కనపడవు, ఎందుకంటే మనకన్నా ఎత్తైన అంతస్తులు పక్కన ఉన్నాయి. ఆ లైట్ పడి అసలు ఆకాశమే కనపడదు, ఆ లైటింగ్ పడి ఆకాశమే కనపడదు. ఆ రోజుల్లో ఏం ఉండేది కాదు కాబట్టి చక్కగా అలా చూస్తే ఎంత హాయిగా ఉండేదమ్మా. అవి ఎప్పుడు ఉంటాయి, మనమే అదే కళ్ళున్న గుడ్డోళ్ళలాగా అయిపోయింది. కాబట్టి పరమాత్మని ఈ రకంగా నిధిధ్యాసం చేయాలి. అట్లా మీరు చూస్తుంటే ఏం జరుగుతుందంటే, అలా కనబడితే భగవంతుడు కనిపిస్తాడు మీకు. మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, ఇట్లా కనిపిస్తాడు. మీలో స్పందన కనిపించడం అంటే అలా ఏదో వచ్చి నిలబడిపోయాడు, అలాగా జంగదేవర్లాగా వచ్చి నిలబడ్డావు, మీకు మనసులో కనిపిస్తాడు ప్రత్యక్షం.
మీకు ఒక స్పందన వస్తుంది. ఆ స్పందనకి ఎంత హాయిగా శాంతంగా ఉంటుందంటే అది చెప్పలేము. ఇప్పుడు మబ్బులు కూడా చూడండి, ఆ మబ్బు వెళ్తామంటే మనం అనుకుంటా ఉంటాం, చూడు వెళ్ళి వెళ్తుంది కదా, ఇట్లా ఎందుకు చూస్తున్నాం? ఏదో మనకు కావాల్సింది చూస్తున్నాం కదా. అలా ఇక్కడ కూడా పరమాత్మ చూడాలి, పరమాత్మనే చూడాలని చూస్తూ ఉంటే పరమాత్మ కనిపిస్తాడు. అదే కనిపిస్తాయి. ఇప్పుడు ఫ్లైట్లో వెళ్తుంటే ఇలా మనం ఇలా కనపడుతుంది మేఘం, ఇక్కడ ఫ్లైట్లో కనపడి ఇలా కనిపిస్తాం. ఇప్పుడు హైటెక్ సిటీలో పెద్ద 100 మేడలా కనిపిస్తాయి మేఘాలు. ఇప్పుడు ఫ్లైట్లో మీరు చూసారో లేదు కదా, పెద్ద హైరైజ్ బిల్డింగ్లా కనిపిస్తాయి మేఘాలు. ఎంత ఇదిగా ఉంటుంది అదనమాట. అంటే ఏంటనమాట, మనం చూసే దృష్టి బట్టి అలా మనకు అలవాటు ఉంది కాబట్టి పరమాత్మను కూడా చూడాలి అనేటువంటి ఆ నిధిధ్యాసం ఎన్ని గుర్తు తెచ్చుకుంటూ కానీ రాదనమాట. ఎన్ని గుర్తు తెచ్చుకుంటూ పరమాత్మ చూసే ప్రయత్నం చేయాలి. కాబట్టి తెలుసుకోదగిన వాడను నేనే, నన్ను మాత్రమే తెలుసుకోవడానికి ప్రయత్నించు. ఇంకేది తెలుసుకోవడానికి ఊరిన ఆసక్తి చూపించొద్దు. ఏమాత్రం తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే ఆసక్తి కేవలం పరమాత్మపైనే పెట్టుకో, నన్నే తెలుసుకోవడానికి ప్రయత్నించు, ఆసక్తి దాని మీద నా మీదే పెట్టు అని చెప్తున్నాడు. అట్లాగే తత్వజ్ఞానం ద్వారా ప్రాప్యుడును అతడే. తత్వజ్ఞానం ద్వారా కూడా తెలుసుకోదగిన వాడు పరమాత్మే. అంటే ఏంటనమాట, మీరు ఏం మాట్లాడినా సరే, సైన్స్ మాట్లాడతారో ఇంకేం మాట్లాడతారో, ఏది మాట్లాడినా మనం పరమాత్మ దాకా వెళ్ళిపోవాలన్నమాట. మనం ఎక్కడ ఆగిపోతాం? అరే మీ తాతగారి పేరేంటి? ఫలానా. వాడి తాతగారి పేరు ఫలానా. వాడి తాతగారి పేరు ఫలానా. ఆ తాత తెలియదండి. ఆగొద్దు, వెళ్ళిపో వెనక్కేలాగా పరమాత్మ కనిపిస్తాడు. వారిని నిజమే మనంత పరమాత్మ దగ్గరికి వచ్చాం. ఎందుకే మనం ఏం చేస్తున్నాం? ఈ శరీరం ఎంతవరకు అంతే ఆలోచిస్తున్నాం. శరీరం భూమి మీద రావడానికి కారణం అందరినీ ఆలోచిస్తున్నాం. కానీ అసలు ఈ జీవాత్మ ఈ మనిషి శరీరం తీసుకొని ఇక్కడ రావడానికి కారణం వీళ్ళెవరూ కాదు. వీళ్ళు ఊరినే ఈవెంట్ మేనేజర్సు. ఏదో ఈవెంట్ పెడతామమ్మా, అక్కడ ఈవెంట్ మేనేజర్స్ టక్ అన్ని డెకరేట్ చేస్తాడు, ఇది చేస్తాడు, మ్యూజిక్ పెడతాడు, అన్నీ పెడతాడు. వాడిదా అది ఫంక్షన్ ఎవరిది? మనది. మొత్తం వాడే అరేంజ్ చేయొచ్చు, అది వేరే విషయం. వాడు డబ్బులు ఇస్తా, వేరే విషయం. కానీ ఆ ఫంక్షన్ ఎవరిది? మనది. అలాగే వీళ్ళంతా పుట్టించారు, వ్యవహారాలను చేసి మన లాక్కొచ్చారు భూమి మీదకి. ఈ ఫంక్షన్ ఎవరిది? మనిషి జన్మ ఫంక్షను నాది, అంటే నా జీవాత్మది. వీళ్ళందరూ ఈవెంట్ మేనేజర్స్. సరే, ఈవెంట్ మేనేజ్ చేసుకుంటే ఇక్కడ లాక్కొచ్చారు వాళ్ళని, ఆ కార్యక్రమం ఆగొట్టేస్తారు. ఇక మన అలా ఉండాలన్నమాట. ఈ రకమైనటువంటి ఆలోచనలో మీరు పరమాత్మని చూస్తూ ఉండడం అలవాటు అవుతుంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ప్రతిదీ విడమర్చి మీకు పరమాత్మను ఎలా చూడాలన్న దాన్ని చెప్తున్నాను అనమాట. మీరు కూర్చొని దాన్ని అట్లా వెనక్కి వెళ్ళాలి. పరమాత్మ కనపడేంత వరకు ఇంకా ఆగకూడదు ఆలోచన. ఇక్కడ పరమాత్మ ఎలా వస్తాడు? గాలి వస్తుంది, గాలి ఎంజాయ్ చేస్తున్నావు, గాలి ద్వారా పరమాత్మ చూడగలగాలి. ఏం చెప్పాడు ఆయన? ఈ పంచభూతాలకి నేనే అని అన్నాడు. ఆహా, పరమాత్మ నువ్వు లేకపోతే ప్రాణం లేదు, ఈ గాలి లేదు. ప్రాణం కూడా వాయువే కదా, ప్రాణవాయువు అంటాం. అప్పటికి తెలియదేమో అని కంగారు పడతారో, ప్రాణం నీళ్ళు అనుకుంటారో, రక్తం అనుకుంటారో అని. మనం చిన్నప్పుడు ఏం చెప్పారు? ప్రాణవాయువు అన్నారు. ఆయన ఊపిరి పీల్చేది ప్రాణం, కాబట్టి రక్తమో అదేదో అనుకోమాక ప్రాణం అని చెప్పి ప్రాణవాయువు అని కూడా చెప్పారు. ఆహా, ఇది ఏమి శక్తి బాబు నీది, ఏమి మహిమ, ఈ గాలిలో ఉన్నావు, అలాగే నాలో ప్రాణమై ఉన్నావు నువ్వు. ఎప్పుడైతే ఇట్లా అనుకుంటామో పరమాత్మ ఒక్కడే కనిపిస్తాడు, ఇంకెవరు కనిపించరు. ఏమా అది సర్వ ప్రాణుల హృదయములు ఎందు, ఇప్పుడు అనుకున్న మాట చెప్తున్నాడు ఆయన. సర్వ ప్రాణుల హృదయముల ఎందు ప్రాణుల హృదయము, ప్రాణాలకు కూడా హృదయం ఉందన్నమాట. ప్రాణాలకు కూడా నువ్వు అనుకున్న ప్రాణవాయువులకు కూడా ఒక హృదయం ఉంది. ఆ హృదయంలో ఉన్నది ఎవరు? నేనే. నేను ఆ హృదయంలో ఉండబట్టి ఆ ప్రాణాలు ఆడుతున్నాయి. నేను లేకపోతే ఆ ప్రాణాలు ఆడవు, బంద్ అయిపోతుంది అని చెప్తాను. నెక్స్ట్ క్షేత్రం తదా జ్ఞానం న్యాయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయో అపద్యతే. ఇంతవరకు క్షేత్రమును కూర్చియు జ్ఞానమును కూర్చియు జ్ఞేయమును తెలుసుకున్నదగిన పరమాత్మ స్వరూపాన్ని గురించి సంక్షిప్తంగా వివరించి తిని ఈ తత్వమును సమగ్రముగా తెలుసుకుని నా భక్తులు నా స్వరూపమునే పొందును. ఇది క్షేత్రం తథా జ్ఞానం
జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. ఇప్పుడు మనకు తెలిసిపోయింది క్షేత్రం అంటే ఏంటో తెలిసింది, క్షేత్రజ్ఞుడు ఏంటో తెలిసింది, ఆ రెండింటికి సంబంధించిన జ్ఞానం తెలిసింది. ఇప్పుడు పరమాత్మ యొక్క జ్ఞానం కూడా మనకి తెలిసింది. పరమాత్మ ఎవరు? ఇవన్నీ తెలిసినవాడు పరమాత్మ. ఆయన క్షేత్రం గురించి తెలుసు, క్షేత్రం గురించి తెలుసు, జ్ఞానం గురించి కూడా తెలుసు. ఈ మూడు తెలిసినవాడు పరమాత్మ. సో పరమాత్మ గురించి కూడా మనకి ఇప్పుడు తెలిసిపోయింది. ఎందుకంటే ఆయనే సృష్టికర్త, ఆయనే అందరిలో ఉన్నాడు, ఆయనే పరంజ్యోతి, అన్ని విషయాలు మనకి తెలిసిపోయినాయి. ఈ తత్వాన్ని ఎవరికైతే తెలుస్తుందో ఉన్నదన్నట్టుగా తెలియడం అంటే ఏమిటి? తెలిసింది కదండి, మీరు చెప్పారు కదా, నాకు తెలిసిపోయింది. అలా కాదు, మీకు స్వానుభవం అవుతుందో, మీరు దాన్ని దర్శిస్తారో, లేదా మీకు అలవాటుగా మారుతుందో, దాని స్వామినారాయణ బాబు చాలా చక్కని ఉదాహరణ ఇస్తారు. మనలో ఎటువంటి గురి ఉండాలంటే దానిపైన మామిడి చెట్టు మనకు తెలుసు కదా, అది చూసాం, అక్కడ మామిడి చెట్టు రావడం, దాని కాయలు అన్నీ మనకు తెలుసు. కానీ ఒకసారి అది ఎండిపోయింది, అది ఏ చెట్టో తెలియట్లా, లేదు మొదలు ఏ కొమ్మలు లేవు, ఆకులు లేవు, కాయలు లేవు, ఒక మోడు మాత్రం ఉంది. ఎవరైనా వచ్చి ఇది ఏ చెట్టు అని అడిగితే మీరు మామిడి చెట్టు అని అంటారు కదా, మీకు తెలుసు కదా అది మామిడి చెట్టు అని మీకు తెలుసు. ఎలా చెప్తావు అన్నాడంటే, అయ్యా నువ్వు చూడలేదు, మేము చూసాము, దాన్ని మేము ఆ కాయలు అనుభవించాము, ఆ ఆకులు తీసుకొచ్చి మా తోడాలు కూడా అన్నీ కట్టుకున్నాము స్వామి, అన్నీ మాకు తెలుసు అంటావా? అంత ఖచ్చితంగా అంటామా? వాడు ఒప్పించే ప్రయత్నం చేస్తామా? చెయ్యం కదా. నా అనుభవం నాదే, నువ్వు ఎంత చెప్పినది కాదు, ఇది వేప చెట్టు నేను అంటాను, నువ్వు నిరూపించంటే ఏదో నిరూపిస్తావు. ఇప్పుడు నిరూపించలే, వాడు వేప చెట్టు అంటున్నాడు, నేను మామిడి చెట్టు నాకు తెలుసు ఖచ్చితంగా. పరమాత్మ మీద మీకు అంత నిష్ట అంత ఉండాలి, అంత కన్విక్షన్ ఉండాలి. అప్పుడు అందుకే అనుభవం, మీ అనుభవమే మీకు నిష్ట, ఎవరు చెప్పలేరు. అదే చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు అంటే ఇవన్నీ ఇలా తెలుసుకున్న వాళ్ళు నా స్వరూపాన్ని పొందుతాడు. నా స్వరూపాన్ని పొందుతాడంటే అర్థం ఏంటి? తనలాగే మాయాతీతుడు, గుణాతీతుడు అయిపోతాడు, గురువులాగా అయిపోతాడు. మనకు చెప్పేది ఏంటంటే అక్షరమహం పురుషోత్తమ దాసోస్మి అంటే నేను మాయాతీతుడిని, అక్షర బ్రహ్మ అయ్యేంత వరకు నాకు అర్హత లేదు, పరమాత్మను సేవించే అర్హత నాకు లేదు. ప్రకృతిలో ఉండి ప్రకృతిని మీద ఆసక్తి చూపిస్తూ, ప్రకృతిని అనుభవిస్తూ, ప్రకృతిని ఆనందిస్తూ ఉన్నంతకాలం నాకు పరమాత్మను పొందే అర్హత లేదు. మరి ఎలాగా అంటే దానికే సత్సంగము, సత్పురుషులు, శాస్త్రాలు, మందిరాలు. ఎవరైతే వీటి ఆశ్రయం తీసుకుంటూ ఉంటారో, ఏ రకంగా అయితే మనం డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలని స్కూల్స్, కాలేజీలు 25-20 ఏళ్ళు చదువుతూ ఆ స్కూల్ మెట్లెక్కి, కాలేజ్ మెట్లెక్కి, యూనివర్సిటీ మెట్లెక్కి దిగి అన్నీ చేసి నానా కష్టాలు పెట్టి డిగ్రీ సంపాదిస్తామో, ఇది కూడా ప్రతిరోజు ఒక అలవాటుగా చేసుకొని ఏమిటి సత్సంగం, శాస్త్రాలు, గురువుగారు చెప్పినటువంటి వాక్యాలు, అట్లాగే మందిరం, పరమాత్మ దగ్గర దర్శించడం, ఇవన్నీ కూడా ఒక అలవాటుగా చేయాలి. అమావాస్యకో, పౌర్ణమికో, ఏకాదశికో చేసేది కాదు అని చెప్తున్నాడు వాడు. అప్పుడు ఆ స్వరూపాన్ని మనం పొందుతాం. ఆ స్వరూపం అర్థం కావాలంటే మనం మాయాతీతులు అవ్వాలి, గుణాతీతులు అవ్వాలి. అది కూడా అర్థం చేసుకోండి చాలు. తర్వాత విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతి పురుషుడు అను ఈ రెండును అనాది అయిన సనాతనమైన మరియు రాగద్వేషాది వికారములను త్రిగుణాత్మకములైన పదార్థములన్నీయును ప్రకృతి నుండియే ఉత్పన్నములైన మరియు ఎరుంగుము. ఇప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా చెప్తున్నాడు. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవా. ఆయన ఈ ప్రకృతి పురుషుడు అనే రెండు కూడా అనాది అయినవి, అనాది తత్వం అంటారు. అంటే సనాతనం అంటారు, చూసారా మనోళ్ళు సనాతన ధర్మం, సనాతన ధర్మం అంటారు. సనాతనం అంటే అనాది నుంచి ఎప్పటి నుంచో ఉన్న ధర్మం. ఎప్పటి నుంచో ఉన్న ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే రెండు ఉంటాయమ్మా, దాని యొక్క లక్షణం, దాని యొక్క గుణం. దాని యొక్క లక్షణం, దాని యొక్క గుణం, ఈ రెండు కలిపి ధర్మం అంటారు.
ఉదాహరణకు గులాబీ పువ్వు ఉందనుకోండి, గులాబీ పువ్వుకి 2 లక్షణాలు ఉంటాయి. ఏమిటి? రంగు, వాసన. అలాగే ప్రతిదానికి కూడా ధర్మం అంటే అదనమాట. అది ఎప్పుడైనా మారుతుందా? మారదు కదా. ఏ యుగంలోనా మారుతుందా? అది గులాబీ అంటే గులాబీలాగే ఉంటుంది. గులాబీ చెట్టు గులాబీ పువ్వే పూస్తుంది కదా, ఆ జ్ఞానం కూడా దానికే ఉంటుంది. అవునా? అలా అనమాట. అది చెప్తున్నాడు. అలాగే అనాదిగా ఉన్నాయి ఈ ప్రకృతి పురుషుడు అన్నది అనాదిగా ఉన్నాయి. అంటే అది ఎప్పటికీ లేకుండా ఉండవు. ఎప్పటి వరకు? ఆ కల్పాంతం వరకు ఉంటాయి. కానీ ఎక్కడ తర్వాత ఏమైపోతాయి? పరమాత్మలో కలుస్తాయి అంతే. పరమాత్మ దగ్గర ఉంటాయి అంతే. మళ్ళీ ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ సృష్టి మొదలవగానే మళ్ళీ ఎవరి కార్యక్రమానికి అలాగే నిద్ర లేవగానే మన పనుల్లో మనం చేసుకుంటూ ఉంటామో, ఆ ప్రళయం అయిపోగానే మళ్ళీ ఎవరికాళ్ళు మొదలు పెడతారు. అంటే వాళ్ళు ఉన్నట్టే కదా, లేనట్టేం కాదు. మరి ఆత్మలు కూడా అంతే ఉన్నట్టే కదా, ఉండవా? ఉంటాయి. మనిషి జీవాత్మలు కూడా ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? ఒక్కొక్క లోకంలో ఉంటాయి. లేకపోతే ప్రకృతి ప్రళయం వచ్చినప్పుడు మొత్తం అంతా పోతుంది. కాబట్టి అప్పుడు భగవంతుడు ప్రకృతితో పాటు మనం కూడా సుషుప్తావస్థలో గాఢ నిద్రలో ఎలా ఉంటామో ఇప్పుడు మనం అటువంటి నిద్రలో ఉంటాం అన్నమాట. మళ్ళీ మన సృష్టి మొదలవగానే మళ్ళీ మేస్టార్ లేపేస్తాడు. రెసిడెన్స్ స్కూల్లో ఎలాగే పిల్లలు లేపేస్తారు, ఎంత నిద్రస్తున్నా సరే ఇక నిద్ర కుదరదు మేస్టార్, పదా నీ కర్మలని సంచి తీసుకో, ఇల్లు నీకు జన్మని ఇచ్చాను పో అంటాడు అనమాట. అవి మళ్ళీ మొదలు. అది చెప్తున్నాడు. అనాదిగా ఉంటారు. ఈ రాగాలు, ద్వేషాలు, వికారాలు, ఇవన్నీ వికారాలు కదా. అలాగే త్రిగుణాత్మకమైన పదార్థాలన్నీ కూడా ప్రకృతి నుండే ఉత్పన్నమైన గ్రహించు. అది నా నుంచి ఉత్పన్నం కాలా. అది తెలుసుకోవాల్సింది. అదేంటి స్వామి, నువ్వు పరమాత్మ కదా, మరి నీలో వికారాలు ఎందుకు పుట్టించావు అడుగుతారు చాలామంది. మరి పరమాత్మ పుట్టించినందుకు ఆయన ఎందుకంటే వికారాలు లేకుండా పుట్టించవచ్చు కదా. ముందే ఈ మాయలో నన్ను పడకుండానే పుట్టించవచ్చు కదా. మళ్ళీ మాయలో పుట్టి నేను మాయ, మరి అది ప్రకృతి నాది కాదు. అది వీటన్నిటి కారణం ఏమిటి? ప్రకృతి. నువ్వు ప్రకృతికి లోపడినంతకాలం అది మాట నేనైనా సరే ప్రకృతిలోకి వస్తే దాని మాట వినాల్సిందే. నేను ఈ శరీరాన్ని తీసుకుంటే శరీరం యొక్క స్వభావం అంతా నాకు కూడా ఫాలో అవ్వాల్సిందే తప్ప నేను దానికి ధర్మానికి విరుద్ధంగా నేను పోను. అంటే ప్రకృతిలో ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే ఆ శరీరం తీసుకున్నాక దాని ధర్మాన్ని వాళ్ళు గ్రహిస్తారు. అది చెప్తాడు అనమాట. కాబట్టి ఈ వికారాలకి, మీకున్న వికారాలకి నేను కారణం కాదు, ప్రకృతే కారణం. ప్రకృతి ఎందుకు కారణం? 3 గుణాలు ఉన్నాయి కాబట్టి. ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయి. ఒక్కోసారి ఒక్కో గుణం ఎక్కువ తక్కువగా మనలో ఉంటుంది కాబట్టి దానికి వికారాలు మనకి కలుగుతూ ఉంటాయి. నెక్స్ట్ కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే. పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. అంటే మనకు తటస్థపడే అన్నిటికి కూడా ఈ భోగాలన్నీ కావచ్చు, దుఃఖాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరు అనుభవిస్తున్నారు? లోనటి జీవాత్మ వల్లనే మనకి ఆ భావన కలుగుతోంది. దుఃఖంగా ఉందని, సుఖంగా ఉందని, ఇవన్నీ మనకి అది కలుగుతున్నాయి. ఇవన్నీ దేని వల్ల కలిగాయి? ప్రకృతి వల్ల. అది కారణం అన్నమాట. కారణము, కారణము ఆ రెండు కూడా ప్రకృతిలోంచే వస్తాయి. అంటే పంచభూతాల వల్ల కావచ్చు, పంచ విషయాల వల్ల కావచ్చు, ఏదైనా సరే వీటి ద్వారా మనకి వస్తాయి. దానికి ప్రకృతి కారణం అయితే వీటి భోక్త ఎవరైతే ఈ సుఖ దుఃఖాలని భోగించేవాడు జీవాత్మ సుమా అని చెప్తాడు. నెక్స్ట్ 21 చెప్పండి, పర్లేదు. పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసజ్జో నిజన్మసు. ఇది చెప్పి ఇక్కడ ఇంత చెప్పింది చెప్తాడు. పురుషుడు అంటే క్షేత్రజ్ఞుడు. రైతు అనుకోండి,
ఏమ్మా ఈ ప్రకృతి అన్నది క్షేత్రం అనుకోండి. ఈ క్షేత్రజ్ఞుడు ఎప్పుడైతే ఈ ప్రకృతిలో ఉత్పన్నమైన త్రిగుణాత్మక పదార్థాలను అనుభవిస్తూ ఉంటాడో, ప్రకృతి నుంచి ఏమొస్తాయి? త్రిగుణాత్మక పదార్థాలన్నీ వస్తాయి. రజోగుణంతో కొన్ని, తమోగుణంతో కొన్ని, సత్వగుణంతో కొన్ని వస్తూ ఉంటాయి ప్రకృతిలో. అవన్నీ వాడు అనుభవిస్తూ ఉంటాడు. ఎవరు? ఈ పురుషుడు అన్నవాడు, క్షేత్రజ్ఞుడు అన్నవాడు అంటే ఆత్మ. ఎప్పుడైతే వాడు అనుభవిస్తూ ఉంటాడో, ఈ గుణ సాంగత్యం ఎప్పుడైతే వాడికి వస్తుందో, వీడికి ఉత్తమ జన్మ కానీ అధమ జన్మ కానీ డిసైడ్ అవుతుంది. అంటే ప్రకృతితో ఎక్కువగా మనం ఆసక్తిగా ఎక్కువగా దానితోనే బతుకుతున్నట్లయితే, ఆ గుణాలతోనే మనం బతుకుతున్నట్లయితే మనకి జన్మలు అన్నవి తప్పవు. అది ఉత్తమ జన్మ అధమ జన్మ అన్నది మీ ఆ గుణాల బట్టి ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఉపద్రష్టానుమంతా చ భర్త భోక్త మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. ఈ దేహమునందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయే. అతడు సాక్షిభూతుడవుట వలన ఉపద్రష్టానియు యథార్థ సమ్మతినిచ్చువాడగుట వలన హనుమంత అనియు అన్నింటినీ ధరించి పోషించువాడు అవుట వలన భర్త అనియు జీవ రూపంలో భోక్త అనియు బ్రహ్మాదులకును స్వామి అగుట వలన మహేశ్వరుడు అనియు శుద్ధ సచ్చిదానంద ఘన స్వరూపుడగుట వలన పరమాత్మ అనియు పిలువబడుతున్నాడు. ఉపద్రష్టానుమంతా చ భర్త భోక్త మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. ఉపద్రష్ట అంటే సాక్షి అన్నమాట. చూసేవాడు అతనే. అలాగే చెప్పాగా నిన్న ఏమిటి? ఆధేయము, విధేయము, అలాగే శేషము. అట్లాగే ఈ మూడు చేసేది కూడా ఆయనే, అంటే ఆత్మే. ఆత్మ ద్వారా ఆయన చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇవన్నీ భర్త తనే. భర్త అంటే ఏంటి? పోషించేవాడు కూడా తనే, అలాగే భోక్త కూడా తనే. ఎన్ని బ్రహ్మాదులకు స్వామి ఇవ్వటం వలన మహేశ్వరుడు కూడా ఆయనే అని చెప్తూ ఆ పరమాత్మని అక్కడ శుద్ధ సచ్చిదానంద ఘన పరమాత్ముడిగా పిలుస్తున్నాడు. అంటే ఇక్కడ ఆత్మ పరమాత్మ ఒక్కగా చెప్తున్నాడు, కానీ అది చాలా సాంప్రదాయాలు ఒప్పుకోవమ్మా. ఆత్మ వేరు, పరమాత్మ వేరు. హనుమంత అంటే అదే యథార్థ సమ్మతి. అంటే లోన ఆజ్ఞలు ఇస్తూ ఉంటాడు కదా మనకి. ఆజ్ఞలు ఇచ్చి ఇది చేయి అది చేయని చెప్తుంటారు కదా, దాన్ని హనుమంత అంటారు. ఆ హనుమంత కదా, ఇది హనుమంత. నెక్స్ట్ దేవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వదా వర్తమానోపి నచ భూయో అభిజాయతే. ఈ విధముగా పురుషుని తత్వమును గుణసహితమైన ప్రకృతి తత్వమును తెలుసుకొనినవాడు అన్ని విధములుగా కర్తవ్య కర్మలను ఆచరించుతున్నప్పటికీ పునర్జన్మను పొందడు. య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వదా వర్తమానోపి న స భూయోభిజాయతే. నా అభిజాయతే అంటే మళ్ళీ పుట్టడు. ఇప్పుడు ఎవరు పుట్టరు? ఈ విధంగా పురుషుడు అంటే ఆ పురుషుడు తత్వాన్ని, అలాగే గుణసహితమైన ప్రకృతి తత్వాన్ని తెలుసుకున్నవాడు అన్ని విధములకు కర్తవ్య కర్మలను ఆచరిస్తున్నప్పుడు, గుర్తుపెట్టుకోండి, కర్తవ్య కర్మలు కాదు. చాలామంది కర్మలు అన్ని విధంగా కర్మలు ఆచరించినప్పటికీ పర్లేదు, నాకు ఈ జ్ఞానం ఉంటే మళ్ళీ జన్మ రాదనుకుంటారు. తప్పు. కర్తవ్య కర్మలు మాత్రమే. కర్తవ్య కర్మ కానిది ప్రతిదీ కూడా పాపమే. కర్తవ్య కర్మ కానిది ఏది చేసినా కూడా అది పాపమే. అంటే వాసన కింద, సంస్కారం కింద మారిపోతుంది. అది మట్టు మీరు బండగా గుర్తుపెట్టుకోండి. అనవసరమైన పని ఏం చేసినా, అనవసరమైన ఆలోచన ఏం చేసినా అది పాపమే. కేవలం నీకు ఆ క్షణంలో కర్తవ్యం ఉంటే ఆ కర్తవ్యమే చేసేసి మళ్ళీ భగవంతుడి జ్ఞానంలోకి వెళ్ళిపోవాలి. అదే రామకృష్ణ పరమహంస అదే చెప్తారు. ఎట్లా స్వామి దేవుడి భక్తి పని రెండు చేసుకోవాలంటే 2 చేతులు ఉన్నాయా నీకు అన్నాడు. అవును, 2 చేతులు భగవంతుడి దగ్గర పెట్టు. పని ఉందా? ఓ చేతితో పని చేయి. ఈ పని అయిపోతుంది, ఇది వదలమాక, ఈ చేయి ఇక్కడే ఉంచు. ఈ పని అయిపోయిందా మళ్ళీ చేయి తీసుకొని ఎక్కడ పెట్టాలి? తల్లి కూడా అదే చేస్తుంది కదా, ఉయ్యాలు ఊపుతూ.
ఉయ్యాల ఆ రోజుల్లో ఇలా గుడ్డ ఉయ్యాల పెట్టి అందులో వేసి తాడు కట్టుకొని వాడు పని చేసుకుంటూ తల ఊపుతూ ఉంది కదా, అన్నీ చేస్తాం. పరమాత్మ దగ్గరకు వచ్చినప్పటికీ ఎలా అండి అంటాం. ప్రకృతి విషయాలకు వచ్చినప్పుడు తల ఊపుతారు అందరూ, అవునండి అవునండి అందరం చేసామండి. కానీ పరమాత్మ విషయం వచ్చి ఎలా అంటే అది కుదురుతుందంటారా? కొన్ని 2 చేతులు చేసే పనులు ఉంటాయి కదండి, ఇట్లా మాట్లాడతాం. అన్నీ ఒక చేతితో చేస్తాం ఏంటండి, 2 చేతులు ఉన్నప్పుడు 2 చేతులు చేస్తాం కదండి, అంటుతాం. వాళ్ళు 2 చేతులు చేయాలి కదా బట్ అంటాం అనమాట. అక్కడ చాలా ఫాస్ట్ పని చేస్తుంది మన బ్రెయిన్ కదా. అదే అనమాట. అంటే చెప్పేది ఏంటంటే కర్తవ్య కర్మని చెయ్యండి. అంటే మనసులో ఏదైతే పని చేస్తున్నారో దానికి సంబంధించి జ్ఞానం ఉండాలి కదా, ఎలా చేయాలని జ్ఞానంతో చేస్తూ ఉంటారు. ఎలా చేయాలో ఒక పద్ధతి ఉంటుంది, దానికి కావాల్సిన సాధనాలు ఉంటాయి. ఆ సాధనాలు తీసుకొని ఆ పద్ధతి ద్వారా తెలిసిన జ్ఞానం ద్వారా పని చేసేయండి కంప్లీట్గా. అక్కడికి పనిలో ఉన్నప్పుడు పనిలోనే పరమాత్మ చూడండి. ఎందుకని? కర్తవ్య కర్మ, అది నా డ్యూటీ, నేను ఒక డ్యూటీగా చేస్తున్నాను కాబట్టి పరమాత్మ ఉంటాడు అక్కడ. అది అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ పరమాత్మ వచ్చేయాలి నా మైండ్లోకి. ఎట్లాగైతే ఓ బిడ్డ తల్లి ఏ పని చేసినా బిడ్డే మనసులో వెళ్తూ ఉంటాడో అలాగే మనకి పరమాత్మ మెదలాలి ఏదో వయసులో. ఇంకా నాకు వయసు రాలేదండి నేను చెప్పలేను, కానీ పరమాత్మనే ఉండేలాగా వయసు ఇంకా రాలేదండి మాకు అంటే దాని దగ్గర సమాధానం లేదు అని అనుకుంటే కనుక ప్రహ్లాదుడికి చిన్నప్పుడే వచ్చేసింది ఆ వయసు, ధ్రువుడికి చిన్నప్పుడే వచ్చింది, కొంతమందికి 90 ఏళ్ళు వచ్చినా రాదు. దానికి ఏం చేయలేం. అంటే వయసుతో సంబంధం విషయం తెలిసింది కదా. అది నెక్స్ట్ అటువంటి వాళ్ళు పునర్జన్మ పొందరు. నెక్స్ట్ జానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. మనం ఆల్రెడీ చూసాం కదా, సాంఖ్యయోగం చూసాం. సాంఖ్యయోగం అంటే ఏంటి? ఆత్మేది అనాత్మేది అనే జ్ఞానం, దాంతో పరమాత్మను చూసే ప్రయత్నం అంటే ధ్యానం ద్వారా. అలాగే రెండోది ఏంటి? యోగశాస్త్రం అంటే పతంజలి యోగశాస్త్రం లాగా, దాని ద్వారా కూడా కొంతమంది సాధన చేస్తారు. కొంతమంది ఏం చేస్తారు? కర్మయోగంలో. కర్మయోగంలో అంటే ఏంటి? కర్మం అంతా కూడా కాయేన వాచ మనసేంద్రియ భగవంతుడికి అర్పించి కర్తవ్య కర్మలు చేస్తూ ఉంటాడు. దాని ద్వారా పరమాత్మని చేరుకుంటారు అని చెప్తున్నాడు. ఇక్కడ ఆపేద్దామమ్మా, 25 చేద్దామా? 8 నెంబర్ కానివ్వండి. నెక్స్ట్ ఉపాసతే దేవి చాతి తరంహ్యేవ నృత్యం శృతి పరాయణాః. కానీ ఈ సాధన మార్గంలో గురించి ఎరుగని మందబుద్ధులు తత్వజ్ఞానం గల ఇతరుల నుండి విని తదనుసారంగా ఉపాసనలు చేయరు. ఆ శ్రవణ పరాయణులను ముక్తి రూప సంసార సాగరం నుండి నిస్సందేహంగా బయటపడరు. అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతి తరం చేవ మృత్యుం శృతి పరాయణాః. కానీ కొంతమంది సాధన మార్గాల గురించి తెలియక మందబుద్ధులు తత్వజ్ఞానం గల ఇతరుల నుండి విని తదనుసారంగా ఉపాసనలు చేస్తూ ఉంటారు. అలా శ్రవణపారాయణం చేసినా కూడా రూప సంసార సాగరం నిస్సందేహంగా బయటపడతారు. ఎవరి ద్వారా విని? తత్వజ్ఞానం. తత్వాలంటే ఏమిటి? ఇవే మళ్ళీ అదే కదా, క్షేత్రజ్ఞుడు, క్షేత్రము, జ్ఞానము, ఇవన్నీ కూడా ప్రకృతి, పురుషుడు, పరమాత్మ, ఇవన్నీ కూడా తత్వాలట అన్నమాట. ఈ తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కూడా వాళ్ళు వినిగా వాళ్ళు కూడా అంటే ఒక జన్మలో కాకపోవచ్చు, ఇంకా అట్లా ప్రతి జన్మలో ఎత్తిన తర్వాత అయినా కూడా వాళ్ళు బయటపడతారని చెప్తారు. ఇది ఆపేద్దామమ్మా. శాంతి పాఠం చెప్పేయండి.